తీర్పు వినే ముందు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? చెప్పేదేముంది జడ్జి గారు, ఏ సంబంధం లేని నన్ను ఈ పట్టాల కేసులో ఇరికించారు. అది తమను దృష్టిలో పెట్టుకుని ప్రజల నాడి వేడి తెలుసుకుని తీర్పు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. భగవంతుని మీద ప్రమాణంగా నేను చెప్పేది నిజం. దయచేసి కోర్టు బయటికి రండి మిస్టర్ జస్టిస్, దయచేసి బయటికి రండి. అపవిత్రమైన నా శరీరంతో ఈ న్యాయస్థానాన్ని మలినపరచడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ బయటికి రండి. అమ్మా ఝాన్సీ, మిస్టర్ జస్టిస్, ఒకనాడు మేయర్ కొడుకు నడి రోడ్డులో నా పైట లాగి అవమానిస్తే ఈ కోర్టు భవంతిలోనే నాకు జరిగిన అవమానాన్ని ఆవేదనతో చెప్పుకున్నాను. కానీ ఆ రోజు ఆ దుర్మార్గుడి పాపాన్ని మీ తీర్పుతో ప్రక్షాళన చేసి సమాజంలోకి వదిలిపెట్టారు. కానీ మిస్టర్ జస్టిస్, మీ పెన్ను రాతతో నిర్దోషిగా బయటకొచ్చిన ఆ నీచుడు నా తలరాతను తుడిచేసి నన్ను పాడు చేశాడు. నమ్మకం కుదరడం లేదా? సాక్ష్యాలు కావాలా? సారీ యువరానే, ఈ చీకటి తప్పుకి సాక్ష్యాన్ని నేను తేలేను. నిజానికి ఏ చెట్టుకో ఉరి తీసుకోవలసిన నేను ఇక్కడి దాకా ఎందుకు వచ్చానో తెలుసా సార్? న్యాయస్థానాలను అన్యాయస్థానాలుగా మార్చి మీరు విడుదల చేసే సంఘ విద్రోహ శక్తులు ఈ సమాజాన్ని ఎంత మలినపరుస్తున్నాయో మీకు వివరిస్తూ, ఈ కళ్ళు తెరిపిస్తూ వంచించబడ్డ సమాజానికి సానుభూతిగా నా రక్తాన్ని కన్నీళ్లు చేసి ఒలికించడానికి వచ్చాను. ఇది ఈ దేశ చరిత్రలో ఒక అభాగ్యురాలు జీవిత గ్రంథం చదివి ఇస్తున్న చారిత్రాత్మక తీర్పు. ఇది ఒక అసహాయురాలి ఆక్రందన. ఈ కోర్టులో కూర్చొని ఎన్నో తీర్పులిచ్చిన మీకు నేనిస్తున్న ఆఖరి తీర్పు ఏమిటో తెలుసా? అమ్మా, అమ్మా, అమ్మా ఝాన్సీ, ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావమ్మా. నా గురించి అడగండి జస్టిస్. ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం అడవండి. అప్పుడైనా శాసనాలు మార్చబడతాయి. కన్నీటితో మీ దోషాలు కడిగి వేయండి. శిథిలమైన నా శీలాన్ని పత్రంగా చేసుకుని మానవత్వపు విలువలతో నూతన న్యాయ గ్రంథాలు వ్రాయండి. ఇది కన్న బిడ్డ కడసారి కోరిక కాదు. వంచబడ్డ అమల ఆఖరి శ్వాస. కన్నీళ్లు పెడుతున్నారా యువర్ ఆనర్? రాతి బొమ్మ రూపంలో ఉన్న ధర్మదేవత గుండె చెమర్చిందా? కళ్లకు కట్టిన గంతలు దాటి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయా? పెళ్లి పందిట్లో దీవించవలసిన నా చెల్లెల్ని వల్లకాట్లో ఆశీర్వదించే దీనస్థితి వస్తే గాని మీ హృదయం స్పందించలేదా? ఆ రోజు నేను పడ్డ మనోవేదన ఈ రోజు మీరు అనుభవించండి. ఆగురవి తేజ, చేతగాని తీర్పు రాసిన ఈ చేతులు స్పందించాయి బాబు. కానీ న్యాయశాస్త్రపు పుటల మధ్య నలిగిపోయిన ఈ గుండె అడుగు ముందుకు వేయనివ్వటం లేదు. అందుకే ఈ రివాల్వర్ నీకు ఇస్తున్నాను. దీన్ని తీసుకువెళ్లి ఆ నీచుల్ని కాల్చి చంపు. న్యాయమూర్తినై ఉండి హింసను ప్రోత్సహిస్తున్నానని అనుమానిస్తున్నావా? నేనిప్పుడు న్యాయం తెలిసిన న్యాయమూర్తిని కాను బాబు. అన్యాయానికి బలైపోయిన ఝాన్సీ తండ్రి. ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం నాకు రివాల్వర్ ఇచ్చింది. నా ఆత్మకే రక్షణ లేకుండా పోయినప్పుడు ఇది నాకెందుకు? తీసుకో. నా కన్న కూతురి కడసారి ఆక్రందనకి అర్థం చెప్పు. ఒక నీచుడిని చంపడానికి ఒక న్యాయమూర్తి, ఒక మాజీ పోలీస్ అధికారి కలవనక్కర్లేదు. ₹1 సారా గొంతులో పోసి 500 చేతికిచ్చి ఒక కిరాయి రౌడీని రెచ్చగొడితే వాడే ఆ పని పూర్తి చేస్తాడు.
నేనే ఆ పని చెయ్యాలంటే మీరు నా చేతికి ఇవ్వవలసింది ఆ రివాల్వర్ కాదు, ఒకప్పుడు మీ తీర్పు మూలంగా నేను పోగొట్టుకున్న నా యూనిఫామ్. అలా చూస్తున్నారు? ఆ తీర్పు కారణంగానే సంఖ్యలు వేసే ఈ చేతులకు సంఖ్యలు వేయించుకున్నాను. నేరస్తుల్ని పట్టుకోవాల్సిన నేను నేరస్తులను నిందపడ్డాను. నా యూనిఫామ్ మళ్ళీ నాకు ఇప్పించండి. పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడుకున్న చురకల భావాన్ని పోగొట్టు ఝాన్సీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.